ఇండియాలో అన్ని జనరేషన్స్కి తెలిసిన పేరు ఒకే ఒక పేరు, అది శ్రీదేవి. అవునా కాదా? ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. చైల్డ్ ఆర్టిస్ట్ కాడి నుంచి ఇప్పుడు మామ్ వరకు. ఇట్స్ నాట్ ఎ జోక్. మనం ఏదైనా సినిమా చూద్దామని అనుకుంటే ఆ సినిమా రిపోర్ట్ విన్న తర్వాత బాగుంది అని తెలిస్తే పెడతాం. కానీ శ్రీదేవి సినిమాలో ఉందని తెలిస్తే డెఫినెట్గా ఆలోచించుకుంటూ వెళ్తాం. కారణం ఏంటంటే 100% పర్ఫార్మెన్స్, యాక్టింగ్ ఎదరబడుతుంది, 100% గ్లామర్గా ఉంటుంది, 100% డ్యాన్స్ దుమ్ము రేపుతుంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న తర్వాత 100% గ్యారంటీగా అందరూ చూస్తారు. అలాగే అమ్మాయి అతిలోక సుందరిగా మారింది 16 వయసు నుంచి. ఇవాళ ఇంతకాలం తర్వాత ఈ మామ్ అనే సినిమా సెలెక్ట్ చేసుకుందంటే తనకి 100% నమ్మకం ఉన్న స్టోరీ డైరెక్టర్ దొరికాడు కాబట్టి ఒప్పుకుంది. కనుక ఇది 100% సూపర్ హిట్ అవుతుంది నమ్మకం. కంగ్రాట్స్. అందరికీ నమస్కారం. దేవత, తోఫా, ముందడుగు అవన్నీ మా నాన్న తీశారు. నేను అప్పుడు ఊరికే పక్కన ఉండేవాడిని. బట్ ఫస్ట్ డైరెక్షన్ నేర్చుకుంది కూడా ఆ సినిమాలోనే. బోనీ కపూర్ ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. మా ఫ్యామిలీ తోటి బాగా క్లోజ్గా ఉంటారు. నేను బోనీ ఎర్లీ డేస్ వెస్ట్ ఇండియా నుంచి అన్ని సినిమాలు, బోనీ సినిమాలు వెళ్ళి చూస్తూ ఉండేవాడిని రష్ స్టేజెస్లో నుంచి. ఈ సినిమా బోనీ తీశాడంటే షూర్లీ హీల్ మేక్ ఎ గ్రేట్ ఫిలిం. ఎర్లీ డేస్ నుంచి బోనీ బిగ్ సినిమా, రియలీ బిగ్ సినిమా అంటే బోనీ దగ్గరే వినేవాడిని. టు మేక్ ఫిల్మ్స్ బిగ్గర్ దెన్ దే ఆర్. అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నాం అంటే నా దే డూ వెల్ అని. సో eventually next Boni will make another Bahubali. I'm sure that's the kind of producer he is. The first biggest hearted producer that I knew. నాకు బ్రహ్మపుత్రుడు తీయాలన్నా కూడా హిందీలో బోనీయే చెప్పేవాడు, ఇది తీయండి, ఇది హిందీలో, ఇది బాగా ఆడుతుంది, తెలుగు తమిళ రైట్స్ వచ్చి చూసి. ఈస్ బీన్ లైక్ అన్ అడ్వైజర్ ఆన్ లాట్ ఆఫ్ మై ఫిల్మ్స్ అండ్ ఐ విష్ బోనీ దట్ దిస్ ఫిల్మ్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. శ్రీదేవి గారి గురించి చెప్పడానికి ఏం లేదు. నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు షూటింగ్లో చూసేవాడిని, తర్వాత మా సినిమాల్లో చూశాను. She's been a superstar and a dream girl for all Indian audience, and she's done a very, very good job. In parts of this rush chusanu, she's done extremely well. Ee cinema lo cinematographer, director goda, they've shot this film extraordinarily well. Nenu really at an international quality lo oka film unnattu untundi. Boni okasari konsepu rush chupettadu, chuste anpichindi that way ahead in technical qualities, and it's really very well done. I wish this entire Kona story rasanam, Kona, congratulations. I wish that this film does extremely well. Thank you all. Boni Kapoor, ఏ సినిమా తీసిన స్టైలు, ఆ బడ్జెట్, ఆ క్వాలిటీ టాప్ క్లాస్ తీస్తాడు. ఆయన సురేష్ బాబు చెప్పినట్టుగానే ఆయన ఎకానమీ ఎంత ఖర్చు ఎంత లాభం చూడు. బోనీ కపూర్ ఫిల్మ్ అంటే ఒక క్రియేటివ్ ఉండాలా, నేషనల్ లెవెల్లో టాప్ క్వాలిటీ ఉండాలని. అందుచేత బోనీ మిస్టర్ ఇండియా కాదు, పుకారు కాదు, ఎందుకంటే సినిమాలు అద్భుతంగా తీశాడు, ఎంతో చక్కగా తీశాడు. మళ్ళీ ఇప్పుడు కోన వెంకట్ మంచి సక్సెస్ఫుల్ అండ్ వెరీ కేపబుల్ రైటర్. అతని సినిమాలు చాలా హిట్ అయినాయి. సో ఆయన కథని హిందీలో ఎన్నుకొని దాని అన్ని భాషల్లో కూడా ఆ సినిమా రావడం నిజంగా మనం గర్వించాలి. శ్రీదేవి ఒక ఆమె ఎటర్నల్ స్టార్. ఆమె నటనలో కానీ, ఆమె ఏకాగ్రతలో కానీ, అందంలో కానీ దానికి తిరుగులేదు. దానికి కారణం కూడా ఇంకొక రహస్యం ఉంది. ఆమె ఎంత బయట అందమో మనసు అంత మంచిది, అంత కల్చర్డ్, అంత అఫెక్షనేట్ పర్సనాలిటీ. అది అందుకే భగవంతుడు ఆమెకి ఎటర్నల్ బ్యూటీ ఇచ్చాడని చెప్పాలన్నమాట. మరి ఆ రోజుల్లో నేను యాష్ చోప్రా కలిసి చాందనీ లమ్మే సినిమాలు తీసాం. అవి సూపర్ హిట్ అయింది. దానికి శ్రీదేవి లైఫ్ ఇచ్చింది ఆ రెండు సినిమాల్లో కూడా. మళ్ళీ ఇప్పుడు కూడా శ్రీదేవి చాందనీ ఎలా ఉందో ఇప్పుడు అట్నే ఉంది, ఏమాత్రం తేడా లేదు. ఇది నిజంగా గొప్ప విషయం. దానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి మంచితనం, ఆ భగవంతుడి యొక్క దయ అని చెప్పాలన్నమాట. ఈరోజు మనకు
ఎంత గొప్పవాడైనా తల్లి ఆ జీవితంలో ముఖ్యమైన కీలక పాత్ర. సో ఆ అమ్మ మీద సెంటిమెంట్తో సినిమా తీయడం, దాంట్లో శ్రీదేవి అద్భుతంగా ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే లీనమైపోయింది. రేపు సినిమాలో ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఎంత సంతోషపడతారు. అయ్యో మా అమ్మాయి, మన తెలుగు అమ్మాయి మళ్ళీ ఒక్కోసారి మనకు అవకాశం ఇస్తుంది. తెలుగు అమ్మాయి తమిళ్, మలయాళం, హిందీ అన్ని భాషల్లో కూడా వస్తుంది, మరి మన తెలుగులో వచ్చిందని చెప్పి మనం గర్విస్తాం, సంతోషిస్తాం, అభినందిస్తాం. సో ఖచ్చితంగా ఇది ఫిల్మ్ ఈజ్ బౌండ్ టు బి సూపర్ హిట్, నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఇంకొకటి ఏమిటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మరి మన కొత్త డైరెక్టర్ ఆయన చాలా బాగా తీశారని చెప్పి ఇప్పుడు శ్రీదేవి ఇప్పుడు మన శ్రీదేవి చెప్తున్నది చాలా అద్భుతంగా టేకింగ్ తీశాడని చెప్పి. సో అంత బ్రహ్మాండంగా ఉంది, దానికి తిరుగులేదు. ఆఖరిని చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులు అదృష్టవంతులు, మళ్ళీ మన శ్రీదేవిని చక్కగా హాయిగా చూడబోతున్నాం. థ్యాంక్స్. సో హిట్ అవుతుంది, మళ్ళీ అప్పుడు పెద్ద ఫంక్షన్ చేస్తాం. హిట్ అయింది. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అలాగే పెద్దలకి అందరికీ నమస్కారం. మామ్, అమ్మ, మమ్మీ పిలుపు ఏదైనా అందులో ప్రేమ ఒకటే. ఇందాట సినిమాలో డైలాగ్ చెప్పినట్టు దేవుడు భగవంతుడు అన్ని చోట్ల ఉండడు, అందుకే అమ్మ సృష్టిస్తాడు అన్నది ఎంత నిజమో, అలాగే ఈ మామ్ చేయడం కోసమే అన్నట్టు శ్రీదేవి గారిని సృష్టించాడు భగవంతుడు, అది కూడా అంతే నిజం. ఎందుకంటే ఆవిడ తప్ప నేను ఇప్పటికి 3-4 టైమ్స్ చూశాను ఈ ఫిలింని. చూసిన ప్రతిసారి ఏదో ఒక బరువు ఎక్కిన ఒక గుండెతోటి, ఫస్ట్ టైం చూసినప్పుడు ఆర్ఆర్ లేదు, డబ్బింగ్ లేదు, ఏమీ లేదు. అలాగే ఈచ్ టైం నా ఎమోషన్ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు. అంటే కొన్ని కథలకి ఆద్యం చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 2013 సంవత్సరంలో నేను యుఎస్లో న్యూయార్క్లో సార్, నేను సిటీలో వెళ్తుండగా నన్ను ఎవరో కోనా అని పిలిచారు. న్యూయార్క్ సిటీ నన్ను ఎవరు పిలుస్తున్నారు కోనా అని. ఇక్కడ న్యూయార్క్లో తిరిగి చూస్తే బోని గారు. దట్స్ హౌ ఐ మెట్ హిమ్, దట్స్ హౌ దిస్ ఫిల్మ్ టుక్ ఆఫ్. దెన్ అప్పుడు బోని గారు, శ్రీదేవి గారు వాళ్ళ పిల్లలతో హాలిడేకి వచ్చారు. ఆవిడ ఎంత చూజీగా ఉంటారంటే, ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్, ఆవిడ లాస్ట్ ఫిల్మ్ ఇంగ్లీష్, దాని తర్వాత షీ వాజ్ లుకింగ్ ఫర్ రైట్ స్క్రిప్ట్. ఆవిడ దగ్గరికి కోకొల్లలుగా ఆఫర్స్ వచ్చి ఉంటాయి. ఆవిడ ఇంటి ముందు క్యూలు కట్టుంటారు డైరెక్టర్స్, రైటర్స్, ఎన్నో వినుంటారు కూడా. బట్ ఆవిడకి మనస్ఫూర్తిగా ఇది చేయాలి అనిపిస్తే తప్ప, ఆవిడకి లోపల నుంచి ఇది చేయాలన్న బలమైన సంకల్పం వస్తే తప్ప ఆవిడ చేయని విషయం నాకు అర్థమైంది. అప్పుడు పిలిచి బోని గారు వాళ్ళు ఉన్న ప్లేస్కి పిలిచారు. హాలిడేకి వాళ్ళు వచ్చి అక్కడ ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకుని ఉంటున్నారు. పిలిచి ఇలాగా నువ్వు స్టోరీ కోసం చూస్తున్నావు, నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. అండ్ అలాగే తను ఏది పడితే అది చేయరు. బికాజ్ ఈవెన్ షీ మదర్ ఆఫ్ 2 daughters జస్ట్ లైక్ మీ. సో వాళ్ళ పిల్లలు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చూసి గర్వించదగ్గ చిత్రం ఉంటే తప్ప ఆవిడ చెయ్యరని చెప్పారు. నా దగ్గర చిన్న పాయింట్ ఉంది సార్, అది మీకు నచ్చితే డెవలప్ చేద్దాం అని చెప్పి అప్పుడు ఈ కథ చెప్పడం జరిగింది. ఇది విన్న వెంటనే ఆయనకి నచ్చింది, అలాగే ఆవిడకి చాలా బాగా నచ్చింది. నచ్చడం వేరు, ఇది ఆవిడకి ఎంత నచ్చింది అన్నది నేను తర్వాత ఫస్ట్ ఎయిడ్ చూసినప్పుడు అర్థమైంది. ప్రాణం పోశారు. ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ మ్యాన్ in this role. Every frame, every scene, every dialogue, unbelievable. And ee picture ki biggest asset and evanundante Boni Kapoor garu, because I know aina once he likes the script, once he likes the team, once he chooses his team, aa output kosam till the end varaku whatever it takes. Inda cheppinu Suresh Babu garu, the budget is no limit, time no limit, but output and the best. అందుకనే ఆయన ఫిలిమ్స్ అన్ని కూడా గ్రాండ్యూర్ కానీ దే ఆర్ ఆల్ మైల్ స్టోన్స్గా మన బాలీవుడ్లో ఇప్పటికీ మిగిలిపోయాయి ఆయన తీసిన చిత్రాలు. అటువంటి ప్రొడ్యూసర్ దొరకడం, అటువంటి ఆర్టిస్ట్ దొరకడం, అంతకు మించి ఒక గొప్ప డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్ రవి విద్యావర్. ఆయన ఇండియాలో టాప్ మోస్ట్ యాడ్ ఫిల్మ్ మేకర్. ఆయనకి ఇది ఫస్ట్ ఫిలిం, అండ్ ఫస్ట్ ఫిలిం ఆయన హ్యాండిల్ చేయగలుగుతాడు లేదా, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంటెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ అని నాకు చిన్న భయం ఉంటుంది. బికాజ్ దిస్ ఈజ్ సచ్ హ్యూజ్ స్పాన్,
అందులో ఉన్న స్టార్ వాల్స్ యాక్టర్స్ మీరు చూస్తే అక్షయ్ ఖన్నా గారు కానీ, నవాజుద్దీన్ సిద్దికీ గారు కానీ, అందరూ ఇంతమంది హ్యాండిల్ చేయగలరా? అండ్ దట్స్ హిస్ ఫస్ట్ ఫిలిం అని అనుకున్నా. కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు రష్ హీ వాజ్ అండ్ వెన్ వాజ్ వాచింగ్ ద రష్, నేను ఆయన రేపు తిరిగి చూసాను. ఆయన పక్కనే కూర్చున్నారు. చూస్తే ఆయన ఆల్రెడీ ఏడ్ చేస్తున్నాడు. నేను అంటే ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఆయన హార్ట్తో ఆయన సినిమా తీసాడో నాకు ఆ రోజు అర్థమైంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ థ్యాంక్స్ అలాట్ మ్యామ్ అండ్ థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ రేపు July 7th ఈజ్ గోయింగ్ టు బి బిగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మీరు తప్పకుండా, ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి, ఎందుకంటే ఒక అమ్మ సెంటిమెంట్తో ఈ రోజు వరకు వచ్చిన ఏ సినిమా కానీ ఇటువంటి చిత్రమైనా కూడా చాలా పెద్ద ఎత్తున ఆదరించారు. అమ్మ ప్రేమకి ఉన్న విలువ అటువంటిది మన తెలుగు ప్రేక్షకుల్లో. మీ అందరికీ తప్పకుండా మీరు నచ్చే చిత్రం అవుతుంది. ఓ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు ఆవిడ ఈ సినిమా ద్వారా అందుకోబోతారని ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. Good evening, everybody. I hope you all have liked what you all have seen, because my friend Suresh, my brother Suresh, our Guru Raghavendra Rao Garu, and our family member Subiram Reddy Garu have spoken enough. I understood most of what they spoke. They spoke only very good things about us. So believe all what you want to believe, but here I am, and here she is. Well, I would like to just thank Suresh, Raghavendra Rao Garu, Subiram Reddy Garu, and Kona to spare their precious time to be here for the launch of our trailer. This is a film which I think a lot has been spoken. Kona Garu has spoken. Suresh, who's seen the rush print of the film much earlier, has spoken. This film is a combination of good, fresh talent, some experienced talent, and above all, a major contributor in the film being my wife. She is the life of this film, like she is the life of my life. Without her, this film wouldn't have been possible. I owe a lot to her, but above all, this film is only for her and all about her. It speaks, it shows what she's capable of. In fact, she's done various kinds of roles: glamorous, comedy, dramatic. This particular role is beyond all that. It's something which maybe it's something which she's never done before, attempted before. So she felt like a newcomer, and she's done justice to the role. As she says, she always, gets into a project as a newcomer. So here you will see a fresh newcomer and a new facet of my wife. Thank you very much. I think I don't need to speak anything more about the film, as Kona has spoken enough. He's the one who came to me in New York, as he said, while we were holidaying there. And the seed began from there. And it all has developed into this film, and I sincerely hope, pray, this is accepted by all. మీ అందరి ముందు శ్రీదేవి నాకు రిక్వెస్ట్, పోనీ ప్లీజ్ లిసన్. I'm the only director who has directed 24 films with you. ఇంకొక ఫిల్మ్ చేస్తే సిల్వర్ జూబుల్ అవుతుంది. సో సురేష్ బాబు ప్రొడ్యూస్ చేసి, బోని ఫైనాన్స్ చేసి, కోనా కథ ఇచ్చి, శ్రీదేవి డేట్స్ ఇస్తే సిల్వర్ జూబుల్ ఇయర్ అవుతుంది అందరికి. ఓకే Sir, it's my honor, of course. It's my pleasure. ఇక్కడే మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా స్పెషల్ డే ఫర్ మీ. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, సురేష్ గారు, సుబ్బరామిరెడ్డి గారు, కోన గారు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించారు.
ఈ ఫిల్మ్ హిట్ అవటం, ఎంత పెద్ద హిట్ అవటం అవంతా మీ చేతిలో, జనాల చేతిలో ఉంది. కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్స్ రియలీ ఎ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మా ఆయన బోనీ కపూర్ గారు ఇంత ఒక మంచి గిఫ్ట్ నాకు ఇవ్వటం ఎంతో అదృష్టం. ఈ ఫిల్మ్ ఒక ఆర్టిస్ట్గా ఈ ఫిల్మ్లో నేను చాలామందితోటి మొట్టమొదటగా పనిచేశాను. ఏఆర్ రెహమాన్ గారు, నవాజుద్దీన్, అక్షయ్ ఖన్నా, తర్వాత డైరెక్టర్ రవి, వెరీ టాలెంటెడ్ పీపుల్. తర్వాత నా కూతురుగా యాక్ట్ చేసిన అమ్మాయి పాకిస్తాన్ నుంచి సజల్, బ్రిలియంట్ యాక్టర్. వీళ్ళందరూ లేకుండా ఈ పిక్చరు ఇంత బాగా వచ్చేది కాదు. అద్నాన్ ఆల్సో ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్, నా హస్బెండ్గా ఈ పిక్చర్లో యాక్ట్ చేశారు. ఇది ఒక సింపుల్ స్టోరీ, ఫ్యామిలీ, ఎమోషనల్ ఫ్యామిలీ సబ్జెక్ట్. ఇట్స్ అబౌట్ మదర్ అండ్ డాటర్. అమ్మ ప్రేమ అనేది ఈ లోకంలో అమ్మ ప్రేమ కంటే ఏది విలువైంది కాదు. షీఈ్ అ స్పెషల్ అండ్ హర్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్. సో మీరు ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎమోషనల్, ఇట్స్ థ్రిల్లింగ్ ఆల్సో, ఇట్స్ సస్పెన్స్ ఆల్సో. నాకు నమ్మకం మీ అందరికీ ఈ పిక్చర్ నచ్చుతుంది అనేసి. చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.